అయ్యగారు బాగా పెంచమంటున్నాడు, అయ్యగారు వరకు పెరుగును గాక. అప్పుడు అయ్యగారు ఉంటాడు, దేవునికి స్తోత్రం. అయ్యగారు పెంచమంటున్నాడు, నేతిలో టోపీ పెట్టుకున్నాడు, అందుకని పెంచమనేది. దేవునికి స్తోత్రం. అది నెత్తిన టోపీ ఉంది కాబట్టి పెంచో, ఎంత పెంచినా నాకు ఇబ్బంది ఏముంది అంటున్నాడు. సరే, ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీరందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా సావధానంగా వినండి. కొంతసేపు దేవుని మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఓర్పును, మన సహనాన్ని, మన నిరీక్షణను సకల జనులు గమనిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాక్ష్యము. ఆమేన్. దేవుని కొరకు నీవు నిలబడినటువంటి సాక్షికర జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. తత్ఫలితముగా దేవునికి మహిమ, దేవునికి ఘనత, నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఎంతమందికి ఈ రాత్రి ఆశీర్వాదాలు కావాలి? చేతులు పైకెత్తండి. ఆశీర్వాదం కావాలయ్యా, అందరికి కావాలి. నాకు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఆశీర్వాదం కావాలంటే కొంచెం జాలి అయ్యా, ఎక్కువ వద్దు కానీ అన్నట్టుంది. కొంతమంది నమస్కారం పెడుతున్నారు. నమస్కారం పెట్టమాకండి. స్తోత్రం. నాకు నమస్కారం పెట్టద్దు ప్రస్తుతానికి, ఇట్టబాకండి. ఫుల్, నీకు ఫుల్ ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ ఆశీర్వాదము. చూసారా, ఆశీర్వాదము కావాలని అడిగితేనే, ఎంతమందికి ఆశీర్వాదము కావాలి చేతులు పైకెత్తండి అంటేనే పొలోమని అందరు చేతులు పైకెత్తారు. కొంతమంది అయితే బిర్రుగా ఉన్న కాడికి మొత్తం నాకే కావాలని చెప్పి చేతులు పైకి బాగా నెత్తారు. సంతోషం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్య ఒక ఆయన ఒక మాట అంటున్నాడు, డబ్బులు ఎవరికే ఊరికే రావు అంటున్నాడు. ఎట్టంట? డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఊరికే రావు. అలాగే ఆశీర్వాదాలు కూడా ఎవరికి ఊరికే రావు. పొలోమని చేతులు పైకెత్తినంత మాత్రాన రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను గొప్ప చేయాలని, నీ తల పైకెత్తాలని, నీ నామాన్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బాబు, హలో, ఎందుకో నిన్ను ఆశీర్వదించాలనిపిస్తుంది, నిన్ను దీవించాలనిపిస్తుంది, నిన్ను విస్తరింపజేయాలనిపిస్తుంది, నీ నామాన్ని గొప్ప చేయాలనిపిస్తుంది. నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. నీవు కని విని ఎరుగని విధముగా తరతరముల వరకు నీ గురించి ప్రపంచము చెప్పుకునే విధంగా నిన్ను దీవించాలనుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటున్నాను, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలనుకుంటున్నాను అని చెప్తా ఉంటే ఆ వ్యక్తి ఉబ్బి తబ్బిబ్బై, అంతగానో నాకు కావాల్సింది ఏంటంటే త్వరగా ఆ పని త్వరగా చేసేయండి అన్నట్టుగా చూస్తూ ఉంటే ఆయన అంటాడు, ఇంతగా ఊరించి ఉడికించి చివరికి ఏమంటున్నాడంటే, ఇవన్నీ నేను నీ జీవితంలో చేయాలంటే, ఇంతగా నేను నిన్ను దీవించాలంటే, ఇంతగా నేను నిన్ను ఆశీర్వదించాలంటే, ఇంతగా నేను నిన్ను బలపరచాలంటే, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె, ఆకాశం మందలి నక్షత్రముల వలె నేను నిన్ను విస్తరింప చేయాలంటే, దానికి ముందు నీవు చేయవలసిన కొన్ని పనులున్నాయి. అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీకు దీవెన, అప్పుడు నీకు అభివృద్ధి, అప్పుడు నీకు పేరు ప్రఖ్యాతి. ఎంతకీ ఏంటండి? ఎంతగా ఊరించి ఉడికించారు, ఎంతగా ఆశ పెట్టారు, కండిషన్ పెడుతున్నారండి. కండిషన్స్ సరే అంటే చెప్పండి అని అంటే ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీవు కొన్నిటిని విడిచిపెట్టాలి,
కొన్ని విడవవలసిన వాటిని విడిచిపెడితే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను నిన్ను దీవిస్తా. ఎంతగా దీవిస్తానో తెలుసా? నీ నామమును గురించి ఈ భూమి ఉన్నంత వరకు తరతరములు చెప్పుకునే విధంగా నిన్ను ఆశీర్వదిస్తా. చప్పట్లు గట్టి కొట్టాలా? నాకు కాదు, దేవునికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నా దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎలా? తరతరముల వరకు, ఈ భూమి ఉన్నంత వరకు నిన్ను గురించి చెప్పుకునే విధంగా ఆశీర్వదిస్తాడు అని అంటున్నాడు. అయితే దానికి ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీవు కొన్నిటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టగలిగినట్లయితే, వాటిని విడవగలిగిన దమ్ము నీకున్నట్లయితే, వాటిని విడిచిపెట్టగలిగిన తెగింపు నీకున్నట్లయితే, సమర్పణ నీకున్నట్లయితే, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. ఎంతకీ ఏమిటి అవి అని మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయము ఆ మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన పేరు అబ్రాము. ఏం పేరండి? చెప్పాలి. ఏ రాము? అబ్రాము. ఈ అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ అబ్రాము ఎవరయ్యా అంటే కల్దీయుడు అబ్రాము. ఇతని పనేంటి, ఇతని వృత్తి ఏంటంటే కొన్ని బొమ్మలు తయారు చేసి, ఇతని వృత్తి కొన్ని బొమ్మలు తయారు చేసి వాటికి రంగులేసి వాటిని నమ్ముకుంటా ఉంటాడు. చిన్న బొమ్మ ఈ రేటు, పెద్ద బొమ్మ ఈ రేటు అని చెప్పి వాటికి రంగులేసి, వాటికి మీసాలు పెట్టి, వాటికి పోలికలు దిద్ది, దానికన్నా ముందు ఆ మట్టిని బాగా కాళ్ళతో బాగా తొక్కి పిసికి గుద్ది బాగా బంక సాగేదాకా వాటిని, ఆ మట్టిని, బంక మట్టి కదండి, బాగా చేసి ఆ తర్వాత దానితో కొన్ని బొమ్మలు చేసి వాటికి రకరకాల పేర్లు పెట్టి, చిన్న బొమ్మ 10 రూపాయలు, పెద్ద బొమ్మ 20 రూపాయలు అని చెప్పి అమ్ముకుంటూ ఉండేవాడు. ఆ బొమ్మలే తనకు జీవనోపాధి కలుగు చేస్తున్నాయి కాబట్టి ఇక దేవుడు అంటే ఇదే అని అనుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. నన్ను బతికిస్తున్నాయి కాబట్టి, నాకు జీవనోపాధి కలుగు చేస్తున్నాయి కాబట్టి, నా కడుపు నింపుతున్నాయి కాబట్టి, నాకు జీవనాధారమైనవి కాబట్టి ఇక ఇదే దేవుడు అని దాని మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ రోజున మనిషి కూడా ఎలా మారిపోయాడంటే, ప్రకృతిలో మనిషికి ఏది ఉపయోగపడుతుందో, దాని మీద మొదట అభిమానము ప్రారంభమై ఆ తర్వాత అభిమానము కాస్త ఎలా మారిందండి? ఆరాధనగా మారిపోయింది. ఆ రోజు నిజదేవునికి దూరమైనటువంటి మనిషి ప్రకృతికి దగ్గరయ్యాడు. ప్రకృతిలో ఏవేవి తన అవసరత తీరుస్తున్నాయో, ఏవేవి తనకు అక్కరగా ఉన్నటువంటి దానిని తీరుస్తున్నాయో వాటికి పేర్లు పెట్టుకొని వాటిని మనిషి ఆరాధించడం ప్రారంభించాడు. ఆ విధంగా ఈ అబ్రాము కూడా బొమ్మలకు రంగులు వేసుకొని వాటిని నమ్ముకుంటా ఉంటే, ఒకరోజు బాగా బొమ్మలు తయారు చేసుకొని గంప నిండా బొమ్మలు పెట్టుకొని వాటికి రంగులు బాగా వేసుకొని నెత్తిన పెట్టుకొని పోతా ఉన్నాడు. బొమ్మలు, పెద్ద బొమ్మ, చిన్న బొమ్మ అని రకరకాలుగా చెప్పుకుంటూ పోతా ఉంటే, ఒకరోజు ఈ రోజు వచ్చినట్టుగానే ఏమొచ్చిందండి? వర్షం వచ్చింది. మంచి వర్షం వచ్చింది. వర్షం రాగానే బొమ్మలకు వేసిన రంగులన్నీ ఊడిపోయి అసలు రంగు బయటపడింది. ఉన్న రంగు ఊడిపోయి అసలు రంగు బయటపడి ఆ గంప దించి చూడగానే అసలు ఒక్క బొమ్మ లేదు, అంతా మట్టే. గంప నిండా ఏముందండి? గంప నిండా అంత మట్టే. అదిగో అప్పుడు ప్రారంభమైంది అతని జీవితంలో ఒక ఆలోచన. ఏమిటంటే, ఇంతకాలము నేను నమ్మి అనుసరిస్తున్నటువంటి ఈ జీవనాధారమైనటువంటి ఈ మట్టి బొమ్మలు వర్షానికే కరిగిపోయాయి కదా,
మరి నిజమైనటువంటి దేవుడు ఎవరు? నిజమైనటువంటి జీవము కలిగిన దేవుడెవరు అని అతనిలో వెతుకులాట ప్రారంభమైంది. అతనిలో ఒక జిజ్ఞాస ప్రారంభమైంది. అతని హృదయంలో ఒక ఆరాటం, ఒక పోరాటం. నిజమైన దేవుడెవరు? నేను చేసుకున్న దేవుడు కాదు కానీ నన్ను చేసిన దేవుడెవరు అని ఆరాటంలో, ఆ జిజ్ఞాసలో అతను కొంతకాలం గడుపుతూ ఉంటే ఆ నిజ దేవుడు ప్రత్యక్షమై అంటున్న మాట ఏంటంటే, అబ్రామ్, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. అయితే నేను నిన్ను ఆశీర్వదించబోయే ముందు నీవు కొన్నింటిని విడవాలి. వాటిని విడిచిపెట్టగలిగినట్లయితే నేను నిన్ను ఉన్నతముగా దీవించబోతున్నాను, నీ నామాన్ని గొప్ప చేయబోతున్నానని చెప్పి దేవుడు ఈ అబ్రాముతో వాగ్దానం చేస్తున్నాడు. అవి ఏమిటి అని మనం చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. స్తోత్రం. ఎవరు? యెహోవా లేచా? యెహోవా అంటున్నాడు, అబ్రామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నీకు శత్రువు నాకు శత్రువే, నీకు మిత్రువు నాకు మిత్రువే. నేనే నీ పక్షమై నిలబడతాను. హల్లెలూయా. ఎప్పుడు నేను విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టినప్పుడు, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, చివరికి నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాలి. నా ప్రియమైన సహోదరులారా, ఇక దీని గురించి లోతుగా ధ్యానించుకుంటే అదొక సబ్జెక్టు. మొత్తంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడకుండా, దీవించబడకుండా ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటి విషయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టమన్నప్పుడు నీవు విడిచిపెట్టగలిగితే ఈ రాత్రే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమందికి కొలపిచ్చి ఎక్కువ కొలపిచ్చి. ఎందుకంటే ఇక్కడ దేవుడు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టమని చెప్పే ఆ మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే, కొంతమందికి చిన్నప్పటి నుంచి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మూఢాచారాలు మంచి అయితే పర్వాలా, తప్పులేదు. మంచివైతే, ఆరోగ్యకరమైనటువంటి ఆచారాలు అయితే, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఆచారం అయితే ఆచరించవచ్చు, తప్పులేదు. కానీ కొన్ని మూఢాచారాలు ఉంటాయి, అవి పుట్టుకతోనే వస్తుంటాయి, తరతరాలుగా వస్తుంటాయి. వాటిని విడిచిపెట్టలేరు. తెలిసినా కూడా ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా మూఢాచారాలని తెలిసినా కూడా మా పూర్వీకుల నుంచి వస్తున్నాయండి. ఎట్ట విడిచిపెట్టాలని చెప్పి కొంతమంది వాటిని పట్టుకొని అలాగే ఉంటారు. అందుకే నా ప్రభు అంటాడు, ఇదిగో నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. నీ పూర్వము నుంచి వస్తున్నటువంటి మూఢాచారాలు ఏమైనా ఉంటే, మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టు. అప్పుడు నీవు దీవించబడతావు, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, అప్పుడు నీ నామము గొప్ప చేయబడుతుంది. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ నామము అనగా నీ పేరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా కులస్తులండి ఒప్పుకోరండి. ప్రార్థనకు పోతున్నామంటే, చర్చికి పోతున్నామంటే, యేసు ప్రభువుని నమ్మాలంటే మా కులస్తులు ఒప్పుకోరండి. మా కులం ఏమనుకుంటుందో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇటువంటి కట్టుబాటులు, ఇటువంటి మూఢాచారాలు,
విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు అబ్రహాముతో చెబితే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా ఏమిటి, ఎందుకు, ఎలా, ఎంతవరకు, ఎక్కడికి అని మాట్లాడకుండా అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులని విడిచిపెట్టాడు, అసలు ఆ దేశాన్నే విడిచిపెట్టాడు. అంటే తాను ఏ అనుభవాలలో ఉన్నాడో, ఏ బొమ్మలు తయారు చేసి వ్యర్థమైనటువంటి అనుభవాలలో ఉన్నాడో అదిగో దాన్ని టోటల్ గా విడిచిపెట్టేశాడు. ఇంతకీ దేవుడు అబ్రాహామును నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అని ఎందుకన్నాడో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క తండ్రి ఇంటిలో వాయు వరసలు లేవు. అబ్రహాం యొక్క తండ్రి ఇంటిలో ఏం లేవు? వావి వరసలు లేవు, క్రమము లేదు, కట్టుబాటు లేదు, అంత అక్రమమే, సక్రమమైంది ఏది లేదు. ఏమిటి ఆ పరిస్థితి అని మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ అబ్రహాం భార్య ఎవరు? అప్పట్లో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షము కాకముందు అబ్రాహాముకు ఎవరున్నారు? భార్య ఉంది. ఇంతగా ఎవరు? అబ్రాహాంకి ఏమవుతుంది అంటే స్వయానా ఏమవుతుందక్క? ఏందో అక్క ఆలోచిస్తుంది. మరదలు అవుతుంది. మరదల ఏమవుతుందండి? స్వయాన చెల్లెలు. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఎలాగండి? తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. చూడండి ఎటువంటి భయంకరమైనటువంటి ఆచారం ఉందో అబ్రాహాము యొక్క తండ్రి ఇంటిలో. 3 ఆచారాలు ముత్తాతల నుంచి వస్తుంది. 3 ఆచారము. ఆ మధ్య ఒకడు అడుగుతున్నాడు, కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. అందుకే దేవుడు అబ్రాహాముని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టన్నాడు. ఇక నుంచి నేను ఒక కొత్త జనాంగాన్ని, ఒక కొత్త అనుభవాన్ని నీ ద్వారా స్థాపించబోతున్నాను. ఒక కొత్త జనాంగమును నీ ద్వారా, వావి వరసలు కలిగినటువంటి క్రమబద్ధమైనటువంటి జనాంగాన్ని అబ్రాహాము నీ ద్వారా నేను ఏర్పరచబోతున్నాను. కనుక నీవు నీ తండ్రి ఇంటి నుంచి, ఆ వ్యర్థమైన పితృ పారంపర్యాచారముల నుంచి విడిపించబడి వెలుపలికి రా, విడిచిపెట్టు. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ అక్రమమైనటువంటి పరిస్థితి నుంచి సక్రమమైన మార్గంలోకి నీవు నడవగలిగినట్లయితే నీకు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తత్ఫలితముగా దేవాది దేవుడు అబ్రాహామును ఆ అనుభవాల్లో నుంచి బయట నడిపించాడు. ఆ తర్వాత అబ్రాహాము కూడా దేవుని మాట గ్రహించిన వాడై, దేవుని మాట జవదాటని వాడై, దేవుని మాటకు లోబడిన వాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికైనా వెనుకాడలేదు. చెడ్డ స్నేహితులను, బంధువులను విడిచిపెట్టడానికైనా వెనుకాడలేదు. చివరికి తాను ఏ అనుభవాలలో, ఏ మూఢనమ్మకాలలో, ఏ మూఢాచారములలో, ఏ వాయ వరసలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆ దేశాన్ని కూడా విడిచిపెట్టడానికి వెనుకాడలేదు. విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి, దేవుడు నడిపించిన విధముగా దేవుని కొరకు వెళ్ళాడు. అక్కడ దేవుడు అబ్రాహామును అత్యధికముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంటే చెప్పలేనంతగా ఆశీర్వదించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దేవుడు నిన్ను దీవించాలని చూస్తున్నాడు కానీ, నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు కానీ, నిన్ను గొప్ప చేయాలని చూస్తున్నాడు కానీ, అయితే నీ జీవితంలో ఆ ఆటంకానికి, ఆ ఆశీర్వాదానికి ఆటముఖము కలిగించే అనుభవం ఏదో ఉంది. అందుకే నీవు దీవించబడలేకపోతున్నావు, అందుకే నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. అదేదో ఈ రాత్రి నిన్ను నీవు పరిశీలించుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా ఏ అనుభవము ఆటంకముగా ఉంది, ఏ అనుభవాన్ని బట్టి, ఏ మూఢాచారములను బట్టి, ఏ సహవాసాలను బట్టి, ఏ పరిస్థితులను బట్టి దీవించబడలేకపోతున్నావో, ఆశీర్వాదం పొందలేకపోతున్నావో, దేవుని ఆజ్ఞకు అవిధేయురాలివై నీవు నీ బ్రతుకును ఈడుస్తూ నేటికి దేవుని దీవెనకు నోచుకోకుండా
బహు దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఈ రాత్రి నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాలనే ఉన్నా, కానీ నీవు కొన్నింటిని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని విడవగలిగినట్లయితే వెంటనే నా హస్తము నీ మీద చాపబడుతుంది, నా రాజదండము నీ వైపు చూపబడుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించబోయే ముందు ఏం విడవమన్నాడండి? ఏం విడవమన్నాడు? దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ వాక్యానికి లోబడే కదా ఈ ప్రాంతంలో మీ కొరకు సేవ చేస్తున్నటువంటి సేవకులు సమర్పించుకొని అందరినీ విడిచిపెట్టేసి ఒకప్పుడు బహు భయంకరమైనటువంటి అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యానుసారముగా తండ్రి ఇంటిని విడిచిపెట్టి, పుట్టినటువంటి స్వదేశాన్ని విడిచిపెట్టి, బంధువుల్ని విడిచిపెట్టి, ఆయన వారందరిని విడిచిపెట్టి, పరిచయస్తులందరినీ విడిచిపెట్టి, స్నేహితులను, శ్రేయోభిలాషులను విడిచిపెట్టి, ఈ ముక్కు ముఖము తెలియనటువంటి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని కొరకు ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా, కష్ట నష్టాలు ఎదురైనా, నింద అవమానములైనా కూడా దేవుని కొరకు ఇక్కడ బ్రతుకుతుంది. దేనికోసం? ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఈ మాటకు లోబడి. హల్లెలూయా. ఇందులో సమర్పణ ఉంది, ఇందులో త్యాగం ఉంది, ఇందులో ప్రతిష్ట ఉంది. నా ప్రియమైన సహోదరులారా, అందుకే దేవాది దేవుడు దైవ సేవకులను ఈ ప్రాంతంలో ఆశీర్వదిస్తున్నాడు. వారి ద్వారా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వాదానికి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యేసు ప్రభు ఊరికి వచ్చాడు. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పని ఏంటంటే ఆ ఊర్లో ఉన్నటువంటి అందరికీ పన్నేసి పన్ను వసూలు చేస్తాడు. ట్యాక్స్ కలెక్టర్. ఈ వ్యక్తి ఎంత ఉంటాడు అంటే అంత ఉంటాడు. పొట్టివాడు, కానీ చాలా గట్టివాడు. అయితే ఆ రోజు యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడని తెలిసి విని, ఆ రోజు తన ఉద్యోగానికి, తన డ్యూటీకి సెలవు పెట్టి, వాస్తవానికి ఆ రోజు అతను డ్యూటీ చేస్తే అతనికి ఎంతో లాభం. వడ్డీల మీద వడ్డీలు వేసి ప్రజల నడ్డీలు విరిచేవాడు ఇతను. 100 రూపాయలు నీకు గవర్నమెంట్ పన్నేస్తే 100 పక్కన 0 పెడతాడు. ఎంత అవుతుంది అది చెప్పండి? 100 రూపాయలు లేక 10 రూపాయలు నీకు పన్ను అయితే ఇతను దాని పక్కన 0 పెట్టి దాన్ని 100 చేస్తాడు. 90 రూపాయలు జేబులోకి, 10 రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నమ్మకంగా. పాస్టర్ గారు మీరు ఎలా చెప్తున్నారు ఈ మాట అని మీరు అంటారేమో. అలాగని మీరు ఎలా చెప్తున్నారండి? మీరు ఎలా చెప్పగలరు అంటే, నేను ఇంత ధైర్యంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పిన మాట నాకు ఆధారం. ఈ మాటకు నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా తీసుకొని ఉంటే వానికి ఎంత చెల్లిస్తాను? ఎన్నంతలు? 4 అంతలు. అక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక మీరు మనోడి పరిస్థితి ఏంటో. అటువంటి ఈ వ్యక్తి ఆ రోజు డ్యూటీకి ఫుల్ స్టాప్ పెట్టి యేసు ఎవరో అని చూడగోరాడు. యేసయ్యను చూడాలి. ఈరోజు నా ఉద్యోగానికి సెలవు పెట్టి, నా డ్యూటీకి సెలవు పెట్టి, ఈరోజు డ్యూటీకి పోతే ఎంతో లాభం వస్తుంది, ఎంతో ఆదాయం వస్తుంది. అయినా ఈరోజు నా ఆదాయము తుచ్చమైనది. ఆదాయం లేకపోయినా పర్వాలేదు, అసలు యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడో ఆయన చూడాలి అన్నటువంటి సంకల్పము కలిగిన వాడై, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఏమండి, తన హైటు వెయిట్ సహకరించకపోయినప్పటికీ కూడా యేసు ప్రభుని చూద్దామని ఆశతో వస్తే అక్కడ బహు జన సమూహము గుంపు కూడి ఉన్నప్పటికీ కూడా ఆ జన సమూహములో యేసు ప్రభుని చూసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా వచ్చి ఉసూరుమంటూ వెనక్కి పోలేదు. ఏం చేస్తున్నాడు? ఈ రోజు సెలవు పెట్టి వచ్చాను కనుక ఎలాగైనా యేసు ప్రభుని చూడాలి. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధముగానైనా కూడా నేను యేసు ప్రభుని చూసే వెళ్ళాలి. కనీసం ముఖాముఖిగా చూడకపోయినా కూడా
వెనక నుంచో ముందు నుంచో లేక పై నుంచో ఏదో ఒక విధంగా ఆయన చూడాలి అని ఆలోచిస్తూ ఆశపడుతూ ఉంటే, పుట్టాడు కదండి, పుట్టోడికి పుట్టాడు ఆలోచనలు అన్నట్టు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే యేసు ప్రభు ఈ మార్గంలో వస్తున్నాడు, ఇక్కడ స్టార్ట్ అయ్యాడంటే ఎక్కడికి వస్తాడు, ఎటు తిరుగుతాడు, ఎటు వస్తాడు, ఏ దారిలో వస్తాడని చెప్పి స్కెచ్ చేసుకుని మాస్టర్ ప్లాన్ వేసుకుని అర్జెంటుగా పరిగెత్తి అక్కడ దారిలో ఒక చెట్టు ఉంటే, అది కూడా ఏ చెట్టు అండి, బలే చెట్టు. ఏ చెట్టు? మేడి చెట్టు. ఆయనకి ఇంకే చెట్టు దొరకలా, అది తప్ప మేడి చెట్టు. ఆ మేడి చెట్టు మీదకి ఎక్కలేక ఎన్నిసార్లు జారి కింద పడ్డాడు, అయినా పట్టు వదలడం లేదు. ఎలాగైనా కూడా నేను ఖచ్చితంగా ఈ చెట్టు ఎక్కితేనే యేసు ప్రభుని చూస్తా. ఏ చెట్టు మీద నుంచి? ఏ చెట్టు మీద నుంచి అండి? మేడు చెట్టు మీద నుంచి చూడాలి ప్రభుని అనుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది కూడా ఇదిగో ఇటువంటి అనుభవాల ద్వారానే యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చెట్టు ఎక్కలేక ఎక్కి ఎన్నోసార్లు జారి అయినా కూడా పట్టు వదలక పట్టు విడవక ఆ పొట్టోడు మొత్తానికి ఎన్నో ప్రయత్నాల తర్వాత సాధించి చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు అతను అనుకున్నట్టుగానే, అతను స్కెచ్ గీసుకున్నట్టుగానే, అతను ప్లాన్ వేసుకున్నట్టుగానే అదే దారిన ప్రభు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిద్రపోతున్నారు? గట్టిగా చెప్పండి. నిద్రపోయే వాళ్ళంతా హల్లెలూయా. అబ్బో, చాలా మంది ఉన్నారు బ్యాచ్. ఒక పాట వేసుకోమంటారా? మీరు నిద్రపోతే పాట పాడతా, లేకపోతే వాక్యం చెప్తా. ఎందుకంటే ప్రకృతి మనకు అనుకూలంగా ఉందా? ఇప్పటికుంది. దేవునికి స్తోత్రం. దేవుడు పెను తుఫానులను సహితము ఎలా మారుస్తాడండి? సంగీతముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఈ పొట్టోడు మొత్తానికి చెట్టుకి పైన కూర్చున్నాడు. యేసు ప్రభు అదే దారిన వస్తా ఉన్నాడు. వచ్చే యేసు ప్రభు ఎలా వస్తాడండి? వచ్చే యేసు ప్రభు ఎలా వస్తాడు? ముఖం పైకి పెట్టుకొని చూడరా నన్ను అంటూ వస్తాడా? ఎటు వస్తుంటాడు? మామూలుగా అలా వస్తే అతను ఏం కనబడుతుంది? ముఖం కనబడుతుందా? జనంలో ఏం కనబడుతుంది? తలకాయ మాత్రమే కనబడుతుంది, ఏం కనబడదు. కానీ అతను ఏంటంటే తలకాయ చూసినా చాలు. దేవుడికి స్తోత్రం. నా జన్మ ధన్యమే. ఏది ఈ కేవలం ఈ తలకాయ చూడడానికేనా ఆ రోజు వచ్చే ఎంతో ఆదాయాన్ని మానుకుంది. ఏమండి? కేవలము ఆ తలకాయ చూడడానికేనా ఆ రోజు వచ్చే ఎంతో ఆదాయాన్ని మానుకుంది. ఎస్, అతని ఆశ ఎలాగైనా నేను యేసు ప్రభుని చూడాలి, మొత్తం చూడలేకపోయినా కనీసము తల వరకన్నా చూస్తాను అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటే పెద్ద పిడుగుపాటు లాంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ యేసు ప్రభు లాగానే అనేక మంది అక్కడ ఉన్నారు, ఆయన శిష్యులు పక్కనే. వీళ్ళల్లో యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు 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 అని ఆలోచిస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఆశను ఎరిగిన దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా, అతని యొక్క సమర్పణను, తెగింపును, త్యాగాన్ని గమనించినటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆశీర్వాదము పొందాలంటే అంత ఈజీ కాదు. నీకు తెగింపు ఉండాలా, త్యాగం ఉండాలా, సమర్పణ ఉండాలా, దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టగలిగే తెగువ ఉండాలా. ఈ వ్యక్తి ఆ రోజు దేవుని కొరకు ఏం విడిచిపెట్టాడండి? ఆ రోజు వచ్చే ఆదాయాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు డ్యూటీ విడిచిపెట్టాడు. యేసయ్యను చూడాలి, కలిసి ముఖాముఖిగా మాట్లాడకపోయినా కూడా కనీసము అదెక్కడో ఆ ఎత్తులో నుంచి, ఆ చెట్టు మీద నుంచి కనీసము ఆయన తలకాయ చూసినా పర్వాలేదు అన్నటువంటి ఆశ, అతని ఆశను గ్రహించి గమనించినటువంటి దేవాది దేవుడు సరాసరిగా ఆ చెట్టు కిందకు వచ్చి ఒక్కసారిగా తల పైకెత్తాడు. చదవండి వాక్యాన్ని, చదవండి 19వ అధ్యాయము లూకా శుభవర్తమానము. చదవన్న గారు వచనం చెప్పండి. 5వ వచనం, 19:5. ఎస్, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి, అంటే ముఖము అతని వైపు తిప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతను అనుకుంటున్నాడు కనీసం తలకాయ చూసినా చాలు,
నా జన్మకి అనుకుంటున్నాడు. అందుకే చెట్టు పైకి కూర్చున్నాడు. అయితే యేసు ప్రభువే అక్కడికి వచ్చి కన్నులు పైకెత్తి, అంటే ముఖము అతని వైపు తిప్పి, జక్కయ్యా అక్కడే కూర్చో అన్నాడా? భలే చెట్టుకి కూర్చున్నావయ్యా, అక్కడే కూర్చో, బాగుంటది. జక్కయ్యా, నేను నీ ఇంటికి రావాలంటే, నేను నీతో కలిసి భోజనం చేయాలంటే నువ్వేం చేయాలి? చిన్నగా దిగు అంటున్నాడా? చిన్నగా నాయన అడుగులో అడిగేసుకుంటూ నిదానంగా దిగులే అంటున్నాడా? ఏమంటున్నాడు? త్వరగా దిగు, నీవు ఉన్న చోటు మంచిది కాదు, నీవెక్కిన చెట్టు మంచిది కాదు, నువ్వు కూర్చున్నటువంటి, నీవు ఎక్కి కూర్చున్నటువంటి ఆ అనుభవాలు మంచివి కావు. త్వరగా దిగు. నీవు ఈ రాత్రి త్వరగా దిగగలిగినట్లయితే ఏ అనుభవాలలో దేవునికి విరోధమైన, వ్యతిరేకమైన, అయిష్టమైన ఏ అనుభవాల మీద తిష్ట వేసుకొని కూర్చున్నావో వాటిలో నుంచి త్వరగా దిగగలిగితే ఈ రాత్రి నేను నీ ఇంటికి వస్తాను. హల్లెలూయా. నీ ఒక్కడు మాత్రమే కాదు నన్ను చూసేది, నీ భార్య కూడా నన్ను చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు, నీ కోడలు, నీ ఇంటి వారందరూ నన్ను చూచినట్లు నీ ఇంటికే వస్తా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా ఒక్కడికి మాత్రం కనబడితే చాలే, నేను ఒక్కడిని చూస్తే చాలే, అది కూడా దొరకదో మహాభాగ్యము. ఈ ప్రజల మధ్యలో, ఈ ఎత్తైనటువంటి అనుభవాల మధ్యలో, ఈ ఎత్తైనటువంటి నాకు అందనంత ఎత్తైనటువంటి ఈ పరిస్థితుల మధ్యలో, ఈ మనుషుల మధ్యలో ఆయనను కలుసుకునే భాగ్యము నాకెక్కడిది? నా బ్రతుకు అలా ఏడిసింది, నేను పొట్టివాడిని అయిపోయాను. అన్ని విషయాల్లో, ఆత్మీయతలో, పవిత్రతలో, పరిశుద్ధతలో, సమర్పణలో, నీతిలో, న్యాయములో, సత్యములో, ధర్మములో పొట్టివాడిని అయిపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో ముఖాముఖిగా ఆయనను కలుసుకోలేను, కానీ కనీసము ముఖాముఖిగా చూడకపోయినా ఏదో ఒక రీతిలో కొంచెం ఆయన చూడ్డాను అని ఆశతో నా ప్రియమైనటువంటి సహోదరులారా ప్రయాసపడి ఆ చెట్టు పైకి కూర్చుంటే ఆ చిన్న ప్రయాసకే నా ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడికే వచ్చి కన్నులు పైకెత్తి ముఖము చూపించి పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య నిదానంగా దిగు నాయనా. పాపం ఇప్పుడేకి కూర్చున్నావు లేక ఎంత ప్రయాసపడ్డావో, ఎంతమందిని తొక్కావో, ఎంతమందిని కిందకు లాగావో నువ్వు పైకెక్కడం కోసం. ఇప్పుడేకి కూర్చున్నావు కాబట్టి పాపం అంత త్వరగా దిగలేవులే, కాబట్టి నిదానంగా దిగు నాయనా అన్నాడా? లేదు. ఏమంటున్నాడు? త్వరగా దిగుము అని ప్రభువు చెబుతుంటే ఆయన ఏమంటాడు? ఆయన ఏమనాలి? ప్రభువా తండ్రి, ఎన్నో ప్రయాసలు పడి, ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు కిందకు జారి ఎక్కి ఇప్పుడే ఎక్కి కూర్చున్నా ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక స్థితిలో ఉన్నాను. ఇప్పుడే మొత్తానికి ఎంతమందిని తొక్కానో, ఎంతమందిని ఇబ్బంది పెట్టానో, ఎంతమందిని మోసం చేశానో, ఎంతమంది నడిపించానో, మొత్తానికి ఇప్పుడే ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి దిగమంటావేంటి? అంత ఈజీనా ఇక్కడి నుంచి దిగడం అంటే? వినాలి బాగా మీరు జాగ్రత్తగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడే ఎక్కి కూర్చున్నానయ్యా ఈ ఉన్నతమైన స్థానంలో, అప్పుడే నేను దిగలేను అన్నాడా? జక్కయ్య ఏమంటున్నాడు? జక్కయ్య పరిస్థితి ఎలా ఉంది? యేసు ప్రభు త్వరగా దిగమంటున్నాడు. ఏ చెట్టు అండి అది? ఏ చెట్టు? మేడి చెట్టు. మేడి చెట్టు. మీకు పద్యం గుర్తు రావడం లేదా? చిన్నప్పుడు పద్యం ఏమని? మేడి చెట్టు, మేడి పండక్క, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట ఇప్పి చూడ అన్ని రత్నాలే ఉండును. ఏముంటాయి? పైకేమో మెలమెల మెరిసిపోతుంది మేడి పండు. నేను కూడా ఒకసారి ఆశతో చిన్నప్పుడు తెలియక ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి తిందామని చెప్పి అక్కడ తీస్తే లోపల నుంచి పురుగులు బుర్రమలు లేచిపోతున్నాయి పైకి, చీకటిలో. ఎలా వెళ్ళినాయి ఇందులోకి? పైకేమో మేలిమై కనపడుతుంది, బంగారంగా కనపడుతుంది, కానీ దాన్ని తీయగానే, విప్పగానే, తుంచగానే అన్ని పురుగులు ఉన్నాయి లోపల. చూసారా? అంటే అటువంటి వేషధారణతో కూడిన జీవితం, అటువంటి చెట్టుకి ఉన్నాడు ఇతను. ఎవరు? ఈ రోజున అనేక మంది దీవించబడకపోవడం గల కారణం ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సహితము పైకి ఎలా ఉన్నారండి? మేలి పండులాగా ఉన్నారు, కానీ లోపల వ్యక్తిగత జీవితం, సేవకుల ముందేమో, సంఘంలోనేమో మహాపరిశుద్ధులుగా,
చలామణి అవుతుంటారు కానీ వ్యక్తిగత జీవితము, నా ప్రియమైన సహోదరులారా, నీ లోపలి జీవితము, నీ పొట్ట విప్పితే, నీ నోరు తెరిస్తే, చర్చిలోకి వస్తేనేమో దేవుణ్ణి స్తుతించుడి, స్తుతి ఎక్కడా? చర్చిలో. బయటికి పోతే ఏమండి బయట పరిస్థితి ఏంటి? ఆ మధ్య ఒక ఊరికి వెళ్ళాను పెళ్లికి, ఒక ఊరికి వెళ్ళే పెళ్లికి. తెల్లవారుజామున ఈ పాటలు పెడుతున్నారు, దేవుణ్ణి స్తుతించుడి. ఎప్పుడు? తెల్లవారుజామున. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి అని, మళ్ళీ మంగళమే, ఇంకా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై. అబ్బా, వీళ్ళేదో పెద్ద పరిశుద్ధులైనట్టు, పవిత్రులైనట్టు ఈ పాటలు పెట్టారు. మొత్తానికి కొంచెం పొద్దెక్కిందండి, కొంచెం పొద్దెక్కింది, కొంచెం మనసులు తిరగడం ప్రారంభించారు అని. అప్పుడు చూసారా, అప్పుడు కెవ్వు అంట. ఇది ఉదయమేమో దేవుని స్తుతి అని పాడి, కొంచెం పొద్దెక్కగానే కెవ్వు, ఇక జింగి చిక్కి జింగి చిక్కి జింగి చిక్కి అని. మామూలు మ్యూజిక్ కాదు, ఇక ముసలోడు కూడా లేచి ఆడాల్సిందే. అటువంటి పెట్టి డీజే డీజే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంది ఇది? మళ్ళా పెళ్లి పత్రిక మీద మాత్రం పరిశుద్ధ వివాహము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, నీ దినము. అది యెహోవా ఏర్పాటు చేసిన దినం, అది ఎస్ కరెక్టే, అది నీ దినము. మళ్ళీ వివాహము అన్ని విషయములలో ఎలా ఉండాలి? ఘనంగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారండి ఏంటో ఏమంటారు దీన్ని? ఇదే 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 ఈ రోజున అనేక మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, ఇటువంటి క్రైస్తవులు, ఇటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఎస్, ఆ సేవకుడేమో ఏరు దగ్గరికి చర్చికి వెళ్తే పొర్రపాటున పోయావంటే, అడుగు పెట్టావంటే కులాన్ని కాదని చెప్పి, నీకు కులంలో స్థలము లేదు, నీకు సమాధి లేదు, నీకు పెట్టలేదు, నీకు పాడలేదు, నీ పెళ్లికి రాము, నీకు దేనికి రాము అని బెదిరిస్తాడు. బాగానే ఉంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ పెళ్లి చేయాలంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోయి ముందు పాస్టర్ని కలవరు, ముందు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి సిద్ధాంతి గారిని సంప్రదించి ఆయన చెప్పిన డేటుకి, ఆయన చెప్పినటువంటి ముహూర్తానికి, ఆయన చెప్పినటువంటి నిమిషానికి, ఆయన చెప్పిన సెకండ్కి కట్టాల ఖాళీ. టైం ఎంత ఇప్పుడు? 11 గంటల 45 నిమిషాల 3 సెకండ్లు. చూసారండి? ఎవరు చెప్పారయ్యా అంటే సిద్ధాంతి. మళ్ళీ పక్కన పాస్ట్ ఉంటాడు నాకులాగానే సఫర్ చేసుకొని. మళ్ళీ ఈ పెళ్ళి ఎక్కడ తెలుసా? ఎక్కడ జరుగుతుండేది? సిద్ధాంతి పెట్టిన ముహూర్తానికి పెళ్ళి ఎక్కడ? చర్చిలో. మళ్ళీ పెళ్లి పత్రిక మీద ఏముంటది వాక్యము? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమా. ఎట్టా? ఏ రకంగా ఏర్పాటు చేసింది ఎవరు చెప్పండి? ఏర్పాటు చేసింది ఎవరండి? సిద్ధాంతి. పేరు మాత్రం ఏమంటారు దీన్ని? ఇదే మేడి పండు జీవితం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నా ప్రభు అంటాడు, జక్కయ్యా అటువంటి అనుభవంలో నుంచి దిగి కిందకు రా. అందుకే కదా నా ప్రియమైన సహోదరులారా, ఈ ప్రాంతంలో ఎంతో మంది సేవకులు, సంఘాలు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు సమర్పించుకొని, దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి, బంధువుల్ని విడిచిపెట్టి, అన్నదమ్ముల్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఉన్న ఊరు విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు తెగింపు, త్యాగము కలిగి దేవుని కొరకే ప్రాణము పెట్టే విధముగా దేవుని వాక్యానికి, వాగ్దానానికి, దేవుని పిలుపుకు లోబడి ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్న సేవకులు మీ మధ్యలో ఉన్నది. ఇక సంఘాలు లేకనా, సేవకులు లేకనా, చర్చిలు లేకనా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇటువంటి మేడి పండు లాంటి జీవితంలో ఉన్నటువంటి అనేక మంది నామకార్థ క్రైస్తవులను, అన్యులను సైతము ధన్యులుగా చేసి దేవుని రాజ్యానికి నడిపించాలని దేవుడు దైవ సేవకులను ఏ సుదూర ప్రాంతము నుంచి ఈ సముద్రపు దగ్గర నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంత ధన్యులండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా.
సమర్పించుకున్న సేవకులు మీ మధ్యలో ఉన్నారు. తెగింపు కలిగిన, త్యాగము కలిగినటువంటి సేవకులు, ఆకలి దప్పులతో దేవుని కొరకు నిలబడగలిగే సేవకులను దేవుడు మీకు ఇచ్చాడు. మీ ప్రాంతానికి, మీ ప్రాంతము ధన్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఎవరు ఏమంటారంటే, అవునంటారంటే అది మీ బ్రహ్మ పాస్టర్ గారు అంటారా? నా బ్రహ్మనా? అంతేనా? అవునా కదా? ఏంటంటే అవునన్నారు కదనరు? మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం, ఇది నిజము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటాడు, జక్కయ్య త్వరగా దిగు అని చెప్పగానే ఆయన ఏం చేస్తున్నాడు? జక్కయ్య దేవుడు చెప్పగానే విడిచిపెట్టు, నీవు కూర్చున్న కొమ్మను విడిచిపెట్టు, నీవు కూర్చున్న చెట్టును విడిచిపెట్టు, నువ్వు ఏ ఆచారంలో ఉన్నావో, ఏ పద్ధతుల్లో, పలికిమాల పద్ధతుల్లో ఉన్నావో, ఏ కట్టుబాట్లతో కట్టుబడి ఉన్నావో వాటిని విడిచిపెట్టి త్వరగా నీవు దిగగలిగితే నేను నీ ఇంటికి వస్తా అని ప్రభు చెప్పగానే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్నటువంటి జక్కయ్య వెంటనే చేస్తున్నాడు. చదవండి వాక్యాన్ని. జక్కయ్య త్వరగా దిగి ఏడ్చుకుంటూ, ఓరే నాయనా, మాట వరుసకి పిలిచానేమో, మాట వరుసకి ఆ మధ్య ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు మమ్మల్ని 3 రోజులు ఉపవాసం పెట్టాడు. 3 రోజులు ఉపవాసం పెట్టి, ఉపవాస ప్రార్థన మీరు ముగించుకొని ఆ ఊరెళ్ళి ఉపవాస ప్రార్థన ముగించుకొని ఇక్కడికి రండి అని చెప్పాడు. చిన్న వయసు, ఏమండి, ఉపవాస ప్రార్థన చేసుకొని ముగించుకొని ఎవరన్నా భోజనానికి పిలిస్తే బాగుండు అని అనుకుంటూ అటు ఇటు చూసుకుంటా ఉంటే అందరూ హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళంతా కూడా. ఒక ఆమె మాత్రం మొత్తానికి పిలిచిందండి భోజనానికి. పాస్టర్ గారు రండి మా ఇంటికి భోంచేద్దురు కానీ అనింది. మేము కూడా అదేనా మాకు కావాల్సింది అనుకుంటున్నాం కదా మనసులో. ఇక మారు మాట మాట్లాడకుండా ఆ పదమ్మ తల్లి నీకు వందనాలమ్మా, పదమ్మ అని చెప్పి వెళ్ళిపోయాం. ఆమె ఏదో మాట వరుసగా పిలిచింది. పాపం నిజంగా పిలవలేదు, వాస్తవానికి ఆమె దగ్గర అనుభవం లేదు. ఏదో మాట వరుసకు. ఆ సేవకులు అంత ఈజీగా రారులే, అంత ఈజీగా రారు కదా. రమ్మనగానే వచ్చేస్తారా? రారు కదా సేవకులు. పర్వాలేమ్మా అంటారు కదా. అన్నప్పుడు సర్లేండి పాస్టర్ గారు అందములే అనుకుందేమో ఆమె. పాప మొత్తానికి ఆమె పాస్టర్ గారు రండి భోంచేద్దురు, చిన్నపిల్లం అప్పుడు మేము, చిన్న వయసు అని అని అనకముందే ఆ పదం అని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఆమె గడగడ వణుకుతుంది పాపం. ఇద్దరం మేము, చిన్న వయసు అప్పుడు, నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు అప్పుడు. నాకు ఒక పాస్టర్ గారి దగ్గర పరిచయం చేస్తున్నా జగ్గయ్యపేట ప్రాంతంలో. ఇప్పుడు ఆ పాస్టర్ గారు లేడు, చనిపోయాడు పాపం. ఆ మధ్య వెళ్ళానండి. వెళ్ళి కూర్చున్నాం హ్యాపీగా. కూర్చుంటే పాపం ఆమె గరా బరా అంటుంది పాత్రలో. ఏముంది పాపం, ఏదో మాట వరుస పిలిచినట్టు ఉంది. మేము కూడా పొలం అంటే వెళ్ళిపోయాం, పిలిచి పిలవకముందే. మొత్తానికి పాస్టర్ గారు వాస్తవం చెప్పాలంటే మీరు ఇలా వస్తారు అనుకోలేదు పాస్టర్ గారు, ఏదో మాట వరుసగా పిలిచానండి, మీరు వచ్చి కూర్చున్నారు, కానీ ఉన్నది మాత్రం ఇదే, ఏమీ లేదు. కొంచెం అన్నం ఉంది, ఎప్పుడుదో 4 రోజులది ఏముంది, పెరుగు ఉంది. 4 రోజుల క్రితం పెరుగు, అది కూడా దేవుని దయ వల్ల ఈ కలర్లోకి వచ్చేసింది. పెరుగు కూడా 4 రోజుల నుంచి మృగం దాన్ని పొలిపెట్టుంటే ఈ కలర్లో ఉంది. నేను వేసుకున్న షర్టు ఈ కలర్లో ఉంది. మొత్తానికి దాన్ని ఆమె మూత తీయగానే గమాలించి కొట్టింది. వాసన మామూలు వాసన కాదు, అన్నం కూడా ఉడికిపోదు. మూత తీయగానే కన్నులు గిరణ తిరిగినంత పని అయిపోయింది మాకు. అప్పటికే 3 రోజులు కటిక ఉపవాసం, చిన్నపిల్లలం అయినా కూడా పాస్టర్ కఠినంగా ఉపవాసం పెట్టడం మమ్మల్ని. ఎప్పుడెప్పుడు పోదామో ఉపవాసం ముగించుకొని అనుకుంటున్నాం, కానీ ఆడకు పోయేంత వరకు ఉంటామో ఉండమో, ఇక్కడ ఏదైనా కొంచెం దొరికితే మధ్యలో అంత ఎంతో కొంచెం బలం కోసం, ఇది అర్ధ బహులు కదా అనుకుంటా ఉంటే ఏం పిలిచింది పాపం దేవతలాగా. వెళ్ళి కూర్చున్నాము, మంచి పప్పుచారు పెడదాంలే, పప్పుచారు పాపం మా కోసం చేసి ఉంటుందని చెప్పి పోతే పప్పు లేదు, గిప్పు లేదు, ఉప్పు కూడా లేదు. అంత అన్నం పెట్టింది, తలా కొంచెం. ఆ 4 రోజుల క్రితం పెరుగు తెచ్చి పెట్టింది. సరిగా అదే మాకు బంగారం, ఎందుకంటే ఆకలితో ఉన్నాం కదా. ఏమండి, ఆకలితో ఉన్నాం కదండి. మామూలు వాసన కాదు, మహిమగల వాసన.
ఆ పెరుగు. సరే ఈలోపు వీడు తినేవాడు తినద్దు కాముగా నా పక్కన ఉన్నాడు. ఏమ్మా నీ పేరేంటమ్మా అని అడిగాడు. పాస్టర్ గారు ఇప్పుడు నా పేరు వద్దులేండి మీరు తినండి అని చెప్పింది ఆమె. ఇప్పుడు నా పేరు వద్దులేండి మీరు తినండి, ముందు మీరు తినండి, పాపం ఆగుతున్నట్టున్నారు, నా పేరు తర్వాత చెప్తాలే తిన్న తర్వాత. లేదు నువ్వు చెప్తేనే తింటా. ఆడోడు నాకు నా ప్రాణానికి, నేనేం కాము తినేస్తున్నాను ఆకలి కదా, వాడు మాత్రం నీ పేరు చెప్పమ్మా అంటాడే. అయ్యా నా పేరు ఇప్పుడు వద్దులేండి, ఎందుకు ఇప్పుడు నా పేరుతో మీకు పని, మీరు ముందు తినండి. అట్ట కాదమ్మా నువ్వు పేరు చెప్పంతే, నువ్వు పేరు చెప్పాలా మేము తినాలా అంటే తప్పదంటారా? తప్పదో, పేరు చెప్పాల్సిందే. అంతేనా? అంతే, పేరు చెప్పు. ఏం పేరు నీ పేరు, మీకోసం మేము ప్రార్థన చేయొద్దు. అది తిన్న తర్వాత చేద్దులంటే లేదు లేదు ఇప్పుడే నాకు ప్రభు ప్రేరేపణ కలుగుతున్నాడు ప్రభు అంటే ఇక ఆమె ఊపిరి బిగబట్టలేక, అయ్యా పాస్టర్ గారు నా పేరు పెంటమ్మ తినండి, నా పేరు పెంటమ్మ అండి మీరు తినండి. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముందున్నది కూడా అలాగే ఉంది. ఎందుకంటే చెప్పా కదా మీకు, ఎన్ని రోజుల క్రితం ఉంది ఇంచుమించు అప్పుడు పెరుగది ఈ కళ్ళకు వచ్చేసింది మొత్తానికి. ఇక దాన్ని కలుపుకొని తింటుంటే సేమ్ ఎలా ఉందంటే నేను చెప్పను నా నోటితో. ఆ పరిస్థితిలో తింటా ఉంటే వీడికి ఎందుకు, వీడు శుభ్రంగా తినొద్దు, పేరు చెప్పు అన్నాడు. పేరు చెప్పింది ఆమె. ఇక ముద్ద పోవట్లేదు లోపలికి, పోవట్లా. ఎంత అట్టపోద్ది, ఏదో మాట వరుసగా పిలిచిందే మేము మొత్తానికి వెళ్ళి కూర్చున్నాం. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య కూడా ఏదో మాట వరుసకు అన్నానేమో, ఈయనేమంటున్నాడు చెట్టు దిగమంటున్నాడు, ఇంటికే వస్తానంటున్నాడు అని అనుకోలేదు. కానీ ఆ తర్వాత మమ్మల్ని పిలిచినటువంటి ఆమె అననే అనింది, అయ్యా ఏదో మాట వరుసకు రమ్మన్నాను, మీరు వచ్చి ఏకంగా కూర్చున్నారు సాప మీద అని. అయితే ఈయన మాత్రం అలా అనలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు పిలిచాడో లేదో వెను వెంటనే త్వరగా దిగి, దుఃఖపడుతూ కాదు, కొనుక్కుంటూ కాదు, సంతోషముగా ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు, వెలుగైన యేసుక్రీస్తు, అద్దము లాంటి యేసుక్రీస్తు ఆ ఇంటిలో అడుగు పెట్టాడు, వెంటనే ఆ వెలుగులో అతని యొక్క పాపములన్నీ, అతను చేసినటువంటి అక్రమాలన్నీ అతని కళ్ళ ముందు కదులాడుతూ ఉంటే వెంటనే హృదయము పశ్చాత్తాపము తండుకుంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెంటనే అతను, ప్రభువా తండ్రి యేసయ్యా నేను పాపినయ్యా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టుట తోడనే నా పాపములన్నీ నా కళ్ళకు కనబడుతున్నాయి నీ వెలుగులో. కనుక నేను ఎవరి వద్దనైతే అక్రమంగా అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 గంటలు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకు మొత్తం ఇచ్చేస్తాను, నా ఆస్తి అంతా ఇచ్చేస్తానయ్యా. జక్కయ్య అలా ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటంటే, నాకు నువ్వు ఉన్నావుగా. దేవునికి స్తోత్రం. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవే నా నీవే నా
నీవేనా తీర్చిన వెంబడించిన పండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. జక్కయ్య, నీకున్నదంతా నువ్వు ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటంటే హల్లెలూయా హల్లెలూయా నాకు నువ్వు ఉన్నావు చాలు అని అనగానే వెంటనే ప్రభు అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము అనుభవం ఏంటి? అబ్రహాం అనుభవం ఏంటి? దేవునికి అయిష్టమైన ప్రతిదీ విడిచిపెట్టే అనుభవం. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టమన్నది ఏదైనా సరే దానిని విడిచిపెట్టే అనుభవం అబ్రహాముది. అది ఏదైనా సరే, అది ఎంత విలువైందని నువ్వు అనుకున్నా సరే, అది ఎంత ప్రాణానికి ప్రాణమైందని నువ్వు అనుకున్నా సరే, దేవుడు విడిచిపెట్టమంటే దానిని విడిచిపెట్టే అనుభవం అబ్రహాముదైతే, అదే అనుభవము ఈ జక్కయ్యలో కూడా ప్రభుకు కనిపిస్తే ప్రభు అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, రక్షణ వచ్చింది, శిక్షణ తప్పింది, విమోచన కలిగింది, విడుదల కలిగింది, నాశనము తప్పింది. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పాడు, జక్కయ్య త్వరగా దిగు, విడిచిపెట్టు ఆ వేషధారణ అనుభవాన్ని. ఆ గుడిలో ఒక పేరు, బడిలో ఒక పేరు, గుడిలో ఒక తీరు, బడిలో ఒక తీరుగా, ఇంట్లో ఒక రకంగా, బయట మరొక రకంగా, సంఘంలో ఒక రకంగా, సంఘం వెలుపల మరొక రకంగా ఉండే ఆ తీరు విడిచిపెట్టు, మార్చుకో ఈ రాత్రి అని నా ప్రభువు చెప్పగానే, దేవుని వాక్యము హృదయానికి తగలగానే వెంటనే సంతోషముగా దిగి సంతోషముగా ఆయనను చేర్చుకున్నాడు. ఎవరిని చేర్చుకున్నాడండి? ఎవరిని? యేసయ్యను. ఇంతకీ యేసయ్య అంటే ఎవరు చెప్పండి? యేసయ్య అంటే ఎవరని వాక్యం చెప్తుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య యేసు అను పేరుతో నివసించింది. అంటే యేసయ్యను చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని చేర్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు ఇక్కడ సేవ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నెన్ని గొప్ప గొప్ప మర్మాలు, వాక్యాలు మీకు చెప్పి ఉంటారు. ఆ వాక్యాన్ని మీరు విని చేర్చుకున్నట్లయితే, సంతోషముగా అంగీకరించినట్లయితే, విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టినట్లయితే, మార్చుకునవలసిన వాటిని మార్చుకున్నట్లయితే, చేర్చుకునవలసిన వాటిని చేర్చుకున్నట్లయితే మీ జీవితము ధన్యమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఈ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా, ఎటువంటి స్థితిగతుల మధ్యలో మీరున్నా, ఎటువంటి కలవర కల్లోలముల మధ్యలో మీరు ఉన్నా, ఎటువంటి కన్నీరు కార్చే పరిస్థితిలో మీరున్నా కూడా, అప్పుల సమస్యలో ఉన్నా, అనారోగ్య సమస్యలో ఉన్నా, నా దేవుడు చెప్పినట్లు నీకు ఆశీర్వాదం కలగకుండా, దీవెన కలగకుండా ఆటంకముగా ఉన్న అనుభవం ఏదో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. దాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే, దాన్ని మార్చుకోగలిగినట్లయితే, దాని నుంచి నీవు దూరమైనట్లయితే, నా దేవుడు నిన్ను ఈ రాత్రి తన బలమైన బాహువు చాపి, తన రాజదండముని వైపు చూపి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను వర్ధిల్లింపజేయబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారకునిగా మార్చబోతున్నాడు. చివరికి నీకు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జక్కయ్య కూడా ఆ చెట్టు నుంచి తనకి కూర్చున్నటువంటి ఆ వేషధారణ అనుభవము కలిగిన ఆ అనుభవం నుంచి త్వరగా దిగాడండి. దిగి సంతోషముగా ఆయనను చేర్చుకుంటే, ఈ జక్కయ్య అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన మన దేవుడు, ఇతను ఏమనుకున్నాడు? కనీసం నేను మాత్రం చూస్తే చాలనుకున్నాడు కదండి. నేను మాత్రం చూస్తే
చాలే నాకైనా కనబడుతుందో లేదో ఆయన స్వరూప దర్శనం అనుకున్నాడు. అయితే అతను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన మన దేవుడు. మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి, జక్కయ్య గాని త్వరగా దిగకుండా విడిచిపెట్టమన్నటువంటి ఆ చెట్టును విడవకుండా ఇప్పుడే ఎక్కి కూర్చున్నానయ్యా పైకి, ఇప్పుడు నేను రాలేను అని ఉంటే జక్కయ్య ఇంటికి వేసి వెళ్ళేవాడా? జక్కయ్యకు మారు మనసు కలిగేదా? పశ్చాత్తాపము కలిగేదా? అబ్రహాము కుమారుడు అయ్యేవాడా? వాగ్దానానికి వారసుడు అయ్యేవాడా? ఇంటికి రక్షణ వచ్చేదా? అయితే దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? చెట్టును విడిచి త్వరగా, ఆ చెట్టు నుంచి త్వరగా వేరైపోవడమే, ఆ చెట్టును త్వరగా విడిచిపెట్టడమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కూడా నా ప్రభు నీతో ప్రేమగా చెప్తున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని ఎన్నోసార్లు ఆయన నీ ముందుకు వస్తే, అయితే నీలో కొన్ని విడిచిపెట్టవలసిన అనుభవాలు కొన్ని ఆయన కనబడుతున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో అదేమిటో నాకు తెలియకపోవచ్చు, నీ సేవకునికి తెలియకపోవచ్చు, కానీ నీకు మాత్రము తెలుసు. నీకు తెలుసు, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా, దేవుని దీవెన పొందకుండా, దేవుని మహిమ ప్రకాశము నీ మీద ప్రకాశించకుండా అడ్డుగా ఉన్నదేదో నీకు తెలుసు. నీ అంతరాత్మకు తెలుసు, నీ వ్యక్తిగత జీవితానికి తెలుసు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా కూడా నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీవించబడకుండా, నీవు ఆశీర్వదించబడకుండా, నీవు వర్ధిల్లకుండా ఏది ఆటంకము కలిగిస్తుంది? నీవు విడిచిపెట్టవలసింది ఏమిటి? మనం ఇంకా ముందుకు పోతే, ఒక యవనస్తుల బైబిల్లో ఉన్నాడు, అతని పేరు యోసేపు. ఈ యోసేపు కూడా, నేను ఇంకా టూకి చెప్పుకుంటే ముందుకు వెళ్ళిపోతాను. ఈ యోసేపు కూడా కొన్నిటిని విడిచిపెట్టి మరీ పరిగెత్తాడు. విడిచిపెట్టి మరీ పరిగెత్తాడు. తన యజమానురాలు తన మీద కన్ను వేసి కొడుకు లాంటి వాణ్ణి పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే, ఒకరోజు తన పని మీద ఇంట్లోకి వెళితే ఎవరూ లేని సమయంలో అతన్ని పట్టుకొని, వస్త్రాలు పట్టుకొని, తనకు ఆధారమైన వస్త్రం, తన నగ్నత్వానికి ఆధారమైన వస్త్రాన్ని పట్టుకొని, ఇప్పుడు ఎక్కడికి పోతావురా నాకు దొరకకుండా, ఇప్పుడు పో చూద్దాం అని అన్నట్టుగా పట్టుకొని తనతో పాపానికి ప్రేరేపిస్తుంటే, ఆమె చేతుల్లో చిక్కినటువంటి ఆ వస్త్రాన్ని సైతము విడిచిపెట్టి నగ్నముగానైనా సరే బయటికి పారిపోవడానికి వెనుకాడలేదు యోసేపు. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి పారిపోయిన వాడు యోసేపు, అక్రమాన్ని విడిచిపెట్టి పారిపోయిన వాడు యోసేపు, అపవిత్రతను విడిచిపెట్టి పారిపోయిన వాడు యోసేపు. ఇంత నీచమైన కార్యానికి దిగజారి, నేను నా దేవునికి ఏ విధంగా దుఃఖము కలిగించేది, నా దేవునికి అవమానము కలిగించేది అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీతికి నిలబడిన వాడై ఒక అపవిత్రురాలి చేతిలో చిక్కినటువంటి ఆ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి దిగంబరిగామైన చోట సరే బయటికి పారిపోవడానికి ఏ మాత్రము ఆలోచించకుండా బయటికి పారిపోయాడు. పాపాన్ని విడిచిపెట్టి, క్షణికమైన సుఖభోగ భాగ్యాలు విడిచిపెట్టి, క్షణిక ఆనందాలు విడిచిపెట్టి బయటికి పారిపోతే తత్ఫలితముగా తాత్కాలికముగా శిక్ష అనుభవింపవలసి వచ్చినా, ఏ దేశంలోకి బానిసగా ప్రవేశించాడో అదే దేశానికి బాస్ అయ్యాడు. చప్పట్లు కొట్టు. అబ్బా బాబా, ఎంత బాగా కొడుతున్నారు చప్పట్లు, అంతేనా? పల 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 మోగాల చప్పట్లు కొడితే, మెరుపు వలె, ఒక ప్రళయం వలె. ఏ దేశంలోకి బానిసగా వచ్చాడో అదే దేశానికి బాస్ అయ్యాడు. కారణం పాపాన్ని విడిచిపెట్టాడు, తుచ్చమైన అభిలాషలను విడిచిపెట్టాడు, యవన ప్రాయములో యవనేచ్ఛలను విడిచిపెట్టాడు, క్షణికమైన సుఖభోగ భాగ్యాలు విడిచిపెట్టాడు, క్షణిక ఆనందాలు విడిచిపెట్టాడు. ఆమె అంటది, ఒరే పనికి మాలినవాడా, తెలివి తక్కువవాడా, నువ్వు ఈ దేశానికి అమ్మబడ్డావు, బానిసగా అమ్మబడ్డావు. నా మాట విన్నావంటే ఇక నుంచి నీకు బానిసత్వం ఉండదు. ఇక ఆ పోతీఫర్ని తొట్టులో ముంచేసి స్నానం చేసేటప్పుడు, ఇక నువ్వే పోతీఫర్, నాకు నా మాట విన్నావంటే అని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏమిచ్చిందండి? బంపర్ ఆఫర్. వాస్తవానికైతే లోకానుసారంగా ఆలోచించే వ్యక్తి అయితే నిజమే కదా,
నిజమే కదా, అన్నదమ్ముల అసూయ చేత అమ్మబడ్డాను. ఇప్పుడు నాకంటూ ఒక ఆధారం లేదు, ఒక గుర్తింపు లేదు, ఒక ఏమీ లేదు. ఇప్పుడు కానీ నేను ఈ మాట విన్నానంటే ఇక నేను ఏమవుతాను? ఇంటికి ఏమవుతాను? పోతిఫర్ని అయిపోతాను. నాకంటూ ఒక ఇల్లు ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. నన్ను బానిసగా అమ్మేస్తారా? ఇప్పుడు చూపిస్తారా తడాక, అబ్బా భలే ఆఫరు అని లోకానుసారమైన వ్యక్తి అయితే ఆ క్షణికమైనటువంటి ఆఫర్ కోసం, ఆ క్షణిక సుఖభోగ భాగ్యాల కోసం తన పవిత్రతను పణంగా పెట్టేవాడు. కానీ ఈ నవ యవ్వనంలో ఉన్నటువంటి యోసేపు అట్టి నీచానికి దిగజారలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నా దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఎలాగా నా దేవునికి దుఃఖం కలిగిస్తాను, ఈ క్షణికమైన ఆనందాలు లేవు, ఈ క్షణికమైనటువంటి ఆనందాలు వద్దు అని చెప్పి విడిచిపెట్టి పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువున వాక్యాన్ని 39:12 ఆదికాండం, త్వరగా ముగించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 39:12 ఆదికాండం. అప్పుడు ఆమె వస్త్రములు పట్టుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్త్రం అంటే మామూలు వస్త్రం కాదు. ఆ రోజుల్లో బానిసలకు కేవలము పైన వస్త్రం ఉండదు. ఎందుకని? ఆడు ఎక్కడున్నా కూడా తెలుసుకోవాలి ఈడు బానిసని. అందుకని వాళ్ళకు కేవలము ఆ నగ్నత్వాన్ని కప్పుకోవడానికి ఒక చిన్న వస్త్రం మాత్రమే ఉంటుంది బానిసలకు. ఒంటి నిండా మనకున్నట్టుగా శుభ్రంగా పర్ఫెక్ట్గా డిగ్నిటీగా వాళ్ళకి వస్త్రం ఉండదు ఆ రోజున. అటువంటి ఆ అంగ వస్త్రాన్ని, ఆ ప్రధానమైన వస్త్రాన్ని పట్టుకొని, ఎందుకని దాన్ని పట్టుకుంటే ఇక నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్తే ఎడపోవాలా? వెళ్తే దిగంబరిగానే బయటికి పారిపోవాలా. కాబట్టి వెళ్ళలేడు అని అనుకుంది. అమ్మా మాటలతో చెప్తే వినవా, ఈ సంగతి చూస్తా అని చెప్పి ప్రధానమైన వస్త్రాన్ని పట్టుకుంది. ఆ స్త్రీ తల్లి లాంటిది. అటువంటి పరిస్థితిలో నా ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి ప్రభువా, ఏక నువ్వే నాకు దిక్కు, నువ్వు చూసుకోవాలైనా, నన్ను క్షమించు తండ్రి అనుకోవాలా ఏరేవాడైతే. కానీ అతను అంటాడు, ఇంత నీచానికి నేను ఎలా దిగజారేది? దేవునికి స్తోత్రం. ఎంత యథార్థత అండి యోసేపుకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఎంత ఉన్నతమైనటువంటి యథార్థత, ఎంత నీతిమంతుడు యోసేపు. ఆలోచిస్తే ఎంత నీతిమంతుడు. ఆమె అంటుంది, ఇక్కడ ఎవరు లేరు, మనిద్దరమే ఉన్నాం, ఏమి జరిగినా ఎవరికి తెలియదు అంటే యోసేపు అంటాడు, దేవునికి తెలియకుండా ఉండదు. మనుషుల కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పున, కప్పు కొనకని తప్పులొప్పుకొని మెప్పును పొందుము ఇప్పటికైనా. దేవుడి నడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు, బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు. దేవుడి నడ్డం పెట్టి ఎటండి, దేవుడి నడ్డం పెట్టి వేషాలు వేయబోకు, బైబిలు పేరు చెప్పి మోసాలు చేయబోకు. ఓ పెద్దన్నా, ఈ మాట నిజమన్నా, ఓ చిన్నన్నా, నా మాట నమ్మన్నా. కన్నులిచ్చిన వాడు కానకుండునా, అన్యాయమైన పనులు చూడకుండునా. కన్నులిచ్చిన వాడు కానకుండునా, అన్యాయమైన పనులు కానకుండునా. దేవుని కళ్ళు మనుషుల కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పున, మనుషుల కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పున, తప్పు కొడకని తప్పులొప్పుకొని ముక్కులు పొందును ముప్పటికైనా. దేవుడి నడ్డం పెట్టి వేషాలు వెయ్యబోకు, బైబిలు పేరు పెట్టి మోసాలు చేయబోకు. ఈ పాట పాడితే ఒక విషయం గుర్తొచ్చింది నాకు. నేను కర్నూలు ప్రాంతానికి కొత్తగా సేవకి వెళ్ళి, ఆ ప్రాంతపు పరిస్థితులు నాకు తెలియక ఇటనే ఉద్యోగ కూటం పెట్టి, ఒక సెంటర్లో కూటం పెట్టి వాక్యం సందర్భంలో ఈ పాట పాడుతున్నా. పాట పాడుతూ ఓ పెద్దన్న అన్న, అంతేనండి, ఇంకేమన్నా. ఎవరు వాడు?
వచ్చి నా పేరు చెప్తున్నాడు, ఎవడాడు అని మిద్దె మీద నుంచి వచ్చేస్తున్నాడు అండి యమ ఉజ్జీవంగా. ఇంతలా ఉన్నాడు మనిషి. ఆయన పేరు పెద్దన, నాకు సంగతి తెలీదు. జంగాల వాళ్ళు ఆ ఊరికి పెద్ద ఆయన, నేను ఆ ఊరికి కొత్త. ఆయన ఇంటి ముందు కూటం పెట్టి, దేవుడి నడ్డం పెట్టి వేషాలు వెయ్యబోకు, బైబిల్ పేరు చెప్పి మోసాలు చెయ్యబోకు ఓ పెద్దన్న. బాక్సు అటే తిప్పున్నా, నాకు తెలియక. మామూలు బాక్స్ కాదు, పవర్ఫుల్ బాక్స్. ఇక మన బాక్సులు మామూలుగా ఉండవుగా, మీకు తెలిసిందే కదా. దేవునికి స్తోత్రం. ఉన్న కాడికి పెట్టి ఏమో ఉజ్జీవంగా ఓ పెద్దన్న అంటున్నా. ఎన్నిసార్లు అంటావా అని చెప్పి ఏమో ఉజ్జీవంగా దిగి వచ్చేస్తున్నాడు అండి. ఎవరు రావాడు, ఎక్కడి నుంచి వచ్చావురా అని. అప్పుడు పట్టిన పగ ఇప్పటికి తీర్ల నా మీద అతనికి. నిజం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రాంతానికి కట్టుబాట్లతో వెళ్ళి భార్య బిడ్డలు తీసుకొని, చిన్న పిల్ల నా పిల్లప్పుడు అక్కడ ప్రభు మహాకృపను బట్టి మంచి మెయిన్ రోడ్లో ఒక అరెకరా స్థలాన్ని ప్రభు నాకు ఇచ్చాడు అక్కడ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాది సింగరాయ, సొంతూరు సింగరాయ కొండ మాది. ఆమేన్. ఆ ప్రాంతానికి సేవకి వెళ్ళి మొట్టమొదటిసారి ఆయన చేతిలో చిక్కుకున్నా. ఆయన ఊరికి పెద్ద కాబట్టి నాకు 5 సెంటు స్థలం కూడా ఇప్పించలేకపోయాడు. ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టాడు. పొర్రపాటున అతనికి ఎవరు ఇవ్వకూడదు, అతను నా పేరు చెప్తాడా అని. ఒరే బాబు, నేను నీ పేరు చెప్పలేదురా బాబు, అది పాటది అంటా. నేను పాట ఉందయా చూడు, కావాలంటే పాట అని చూపిస్తే అప్పుడు వెళ్ళాడండి వెనక్కి, లేకపోతే కొట్టేవాడే. అయినా కూడా నువ్వు నా పేరు చెప్తావా, పాట ఉంటే ఉన్నాయి కాక ఇంత పబ్లిక్లో నా పేరు మీద పాట పడతావా, నువ్వు తెలుసుకోవద్దు అంటే నాకేం తెలుసయ్యా కొత్తోడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎప్పటికీ నా మీద పగబట్టి నా అభివృద్ధిని, నా ఆశీర్వాదాన్ని ఏమాత్రం ఓర్చుకోలేడు. ఎందుకంటే నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు పాత బట్టలతో, చినిగిపోయిన బట్టలతో, సైకిల్ కూడా లేకుండా, కనీసము బియ్యం అంటే ఏంటో తెలియదు నాకు అప్పుడు. 3 నెలల వరకు బొరుగులు తిని పిల్లలకు పెడితే ఆ బొరుగులు తిని పిల్లలకు ఒకటే వాంతులు, విరోచనాలు. అది పరిస్థితి. ఆ రకంగా రోడ్లంబడి తిరుగుతూ ఉంటే నన్ను చూసి ఆ వ్యక్తి ఈ రోజున కారులో తిరుగుతుంటే, ఈ రోజున బైక్ మీద తిరుగుతుంటే, ఈ రోజున ఈ విధంగా ప్రభు ఆశీర్వాదం ద్వారా డిగ్నిటీగా ఉంటే అసలు చూసి వారం చూస్తేనే కళ్ళు ఎర్రగా అయిపోతాయి అతనికి ఇప్పటికి కూడా. అయితే 5 సెంట్ల స్థలము నాకు అతను ఇప్పించకపోయినా కూడా నా దేవుడు నాకు 5 పక్కన 0 పెట్టి ఎంత ఇప్పించాడు? 50 సెంట్లు ఇప్పించాడు. చప్పట్లు కొట్టు మరి. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు దాన్ని 1,20,000 కొన్నాం, విశ్వాసులు తలా అంతా కానుకిస్తే. ఈరోజు అది 1,50,00,000. చప్పట్లు కొట్టు మళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో అతిథి మన దగ్గరకు వచ్చింది ప్రార్థనకు, మంచిదే, ఏం పర్లేదు, మంచి పులుసు అవుతుంది, మంచి పులుసు. ఆమేన్. హల్లెలూయా. పాము కాదు, పీత, మంచి పీత వచ్చిందండి, ఒక పూట పులుసు అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియమైన దేవునికి స్తోత్రం. జాగ్రత్త నాన్న. దేవుడు ఏలియాకు కాకి ద్వారా ఆహారం పంపినట్లు మనకు దేవుడు పీతను పంపించాడు. రేపు ఉదయం పులుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పీత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను నాకు ఆ రకంగా కీడు చేస్తే నా దేవుడు నన్ను ప్రేమించి, వింటున్నారండి, వింటున్నారా, 1 ఎకరా స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సరే, అది అలా ఉంచండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అంటాడు, మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు గనుక ఇక్కడ ఎవరు లేకపోవచ్చు గాక, నీవు నేనే ఉండొచ్చు గాక, దేవుడు కూడా ఉన్నాడు గనుక ఈ దుష్కార్యం నేను చేయనని చెప్పి ఆ ఒక్క అంగవస్త్రాన్ని ఆమె చేతుల్లో విడిచిపెట్టి దిగంబరిగా బయటికి పారిపోయాడండి. అమ్మా, ఇంత అత్యవసర స్థితిలో నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా నన్ను కాదని పారిపోతావా అని చెప్పి, ఇక నాకు నువ్వు దక్కవురా అని చెప్పి ఇక ఆమె ఏం చేసిందంటే చెయ్యని నేరాన్ని యోసేపు మీద వేసేసింది. యోసేపు కూడా దిగంబరిగా బయటికి పారిపోయాడుగా. ఏమైంది ఇప్పుడు? ఆమె వేసిన నింద, ఈయన పోయిన విధానము, సాక్ష్యం బలమైపోయింది. ఏందండి? ఏమైపోయింది? సాక్ష్యం బలమైపోయింది. సావు తప్పదు, శిక్ష తప్పదు. అయినా కూడా తాత్కాలికమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పవిత్రతను కాపాడుకున్నందుకు పనిష్మెంట్ పొందినా, పరిశుద్ధతను కాపాడుకున్నందుకు పనిష్మెంట్ పొందినా అది తాత్కాలికమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి అయిష్టమైన దానిని నీవు దేన్ని విడిచిపెట్టినా తత్ఫలితంగా నీకు కష్టము నష్టము కలిగినా అది తాత్కాలికమే. చదవనా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, తత్ఫలితంగా నింద వేసింది. అతను వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి ఆ నింద నిజంగా మారిపోయింది. ఆ దేశ ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు యోసేపుని. ఎవడో దరిద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఎడకొచ్చి ఈ ఊరొచ్చి ఇంత అఘాయిత్యానికి పాల్పడుతుందా, వాడిని చంపండి అని చెప్పి ఇక మహిళా లోకం నిద్రలేసింది. అంతే కదండి? ఏ లోకం? మహిళా లోకం నిద్రలేసింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్రతను గురించినటువంటి సత్యం ఎవరికి తెలుసు? ప్రపంచమంతా అనుకుంటుంది తప్పు చేశాడని చెప్పి యోసేపు, కానీ తాను ఏ తప్పు చేయలేదన్న సంగతి ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. ఇంకా ఎవరికి తెలుసు? చెప్పండి. దేవునికి తెలుసు. ఇంకా ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నింద వేసిన మనిషికి కూడా తెలుసు. అమ్మా, ఇంటిదా వీడు, ఎంతో మందిని చూశాను కానీ ఇంత నీతిమంతుణ్ణి, ఇంత పవిత్రుణ్ణి, ఇంత పరిశుద్ధుని నేను చూడలేదు. ఎంత నీతి ఇతనికి! కారణం ఏంటంటే అతను ఎవరు? అతను హెబ్రీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా నీతి కొరకు నిలబడి తుచ్చమైన అభిలాషలను విడిచిపెట్టినటువంటి యోసేపు చివరికి అదే రాజ్యానికి రాజైనాడు. ఏ పోతీఫరు స్థానంలో ఉన్న వ్యక్తి నింద వేసిందో అదే పోతీఫరు స్థానంలో ఉన్న వ్యక్తి కూతుర్నే వివాహం ఆడాడు. అదే రోజు వివాహము, అదే రోజు పదవి, పట్టాభిషేకం. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవుని కొరకు అవిష్టమైన వాటిని విడిచిపెట్టిన యోసేపుకు ఆశీర్వాదం కలిగిందా లేదా? దీవెన కలిగిందా లేదా? సమృద్ధి కలిగిందా లేదా? సంపద కలిగిందా లేదా? ఉన్నతమైన స్థానం వచ్చిందా లేదా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అనుకోవచ్చు, అయ్యా నేను చేస్తున్న వ్యాపారంలో అబద్ధం ఆడకపోతే వ్యాపారం జరగదండి, పెద్ద లాభం రాదండి అని నువ్వు అనుకోవచ్చు. అది తాత్కాలికమే. ఒకవేళ తాత్కాలికంగా నువ్వు సత్యంగా నీతిగా యథార్థంగా వ్యాపారం చేస్తుంటే నీకు తాత్కాలికంగా లాభం రాదేమో కానీ దీర్ఘకాలంలో నా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మంచికి రోజులు కావండి, నీతికి రోజులు కావండి అని నీవు అనుకోవచ్చు. ఎస్, తాత్కాలికముగా నీకు అలా అనిపించవచ్చు. కానీ నీవు దేవుని కొరకు దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టగలిగినట్లయితే తత్ఫలితముగా నీవు క్షణికముగా బాధపడవలసి వచ్చినా, ఇబ్బంది పడవలసి వచ్చినా, ఇరుకున పడవలసి వచ్చినా నా దేవుడు నిన్ను చివరికి అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు జీవితంలో కూడా యోసేపు పాపాన్ని విడిచిపెట్టి, యవనేచ్ఛలను విడిచిపెట్టి దేవుని కొరకై పారిపోగా చివరికి యోసేపు ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా నీవు విడిచిపెట్టవలసినవి ఏవో నీకు తెలుసు.
దైవజనులంగా మాకు తెలియకపోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ,